మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. మాది పెడన 11వ వార్డు. అసలు పట్టించుకునే వాళ్ళు లేదు. పడిపోయారో ఉన్నారు, అసలు వాళ్ళు బతికితున్నారో కూడా అసలు ఒక్కరు వచ్చి మమ్మల్ని చూసిన లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు ఏది కూడా రావట్లేదు. జగన్ వచ్చిన కాంచి పాపం అప్పుడు చాలా మంది పైకి లేచారు, బతికారు. ఈయన గెలిచిన కాంచి అసలు ఏవి కూడా మమ్మల్ని చూసే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. మరి మీరు సహాయం చేయండి మాకు. ఎవరన్నా వచ్చామండి మాకు మాట్లాడదామని ఇట్టగా, జగన్ గారికి చెప్తామని వచ్చాము ఇట్టగా. ఎవరు రాలేదండి, ఎవరు కూడా మాకు ఏ సాయం కూడా చేయలేదండి. ఉన్నోళ్ళకే ఇస్తున్నారు, చేసే వాళ్ళకే ఉన్నోళ్ళకే రాస్తున్నారు కానీ పేదోళ్ళని ఒక్కరు పట్టించుకోవట్లా. ఏమీ లేదండి, ఏమీ లేదు. మా ఇల్లు కారిపోతున్నాయి, పడిపోతున్నాయి, అయినా సరే పట్టించుకునే వాళ్ళు లేరు. ఒక్కరు వచ్చి గాలివాన వచ్చి ఇళ్ళల్లో అలాగే పడుకున్నామండి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని. అయినా కూడా ఒక్కరు కూడా ఇప్పటికి రాలేదు. వెళ్ళి అడిగితేను మేము రావు అని బియ్యం ఒకటి ఇచ్చారండి. అది కార్డు మీద ఇచ్చే బియ్యమే ఇచ్చారు మాకు. అవి మటుకే వచ్చినాయండి, మాకు ఏవి కూడా రాలేదండి, ఇవ్వలేదండి, ఏమి కూడా ఇవ్వలేదు మాకు. చంద్రబాబు నాయుడు గారు నిరాశ్రితులకి 10,000 మాకు మాత్రం ఏది వేయలేదండి. చూడండి, ఎవరు ఏవో తిన్నారో మాకు తెలియదండి. మాకు చదువులు లేవు, ఏమి లేవు. 3 ఆఫీసులు తిరిగాము, ఎవరు కూడా ఏమి చేయలేదండి మాకు. అధికారులు అడిగారా? వెళ్ళామండి మొన్న అధికారులు. చంద్రబాబు నాయుడు గారు 3,000 ప్రకటించారు కదా, వెళ్తేనండి డబ్బులు ఇవ్వలేదండి మాకు. ఇవ్వు అన్నారండి, ఇవ్వని చెప్పేశారండి మాకు. అసలు ఏవి కూడా రాలా మాకు. అసలు ఏవి కూడా ఉంటారండి, 300 మంది దాకా ఉంటారండి. పిల్ల జలతో ఉంటారండి, 300 మంది దాకా ఉంటారు. పట్టించుకోవట్లేదు అసలు, ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు. బాగుందండి, చాలా బాగుంది. జగన్ గారు ఉన్నప్పుడు ఒక్క నోటు కూడా ఏది లేదు. ఆయన ఉన్నప్పుడు బాగున్నారండి. ఇప్పుడు ఈయన గెలిచిన కానీ అసలు మాకు ఏ పదవి రాట్లు ఏవి కూడా రావట్లేదండి. చంద్రబాబు నాయుడు వాళ్ళు అలాగే చెప్పుకుంటున్నారండి, అలాగే చెప్పుకుంటారు ఏ వస్తాయని.